రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల అడిషనల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన రాజమండ్రి నగరానికి 2027లో పుష్కరాలు వస్తున్నాయి. కేవలం సంవత్సరాల టైం ఉంది. ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా, పందులు పెడదా, కోతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు, పందులు, కోతులు ఇటువంటి ఏమి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముష్టి వాళ్ళ బాధ ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముష్టి వాళ్ళు ఎవరో కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి అవతల పడేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు లెక్కలేదు వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి. వీళ్ళు ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వర ఆలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముష్టోళ్ళు ఉన్నారు. ఈ ముష్టోళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు. కనీసం వాళ్ళు తీసుకెళ్ళి జీవకారుణ సంఘం రిహాబిలిటేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు. కొంతమంది వ్యక్తులైతే ఈ ముష్టోళ్ళకి 100 రూపాయలు పలావ్ ప్యాకెట్లు 10-20 ప్యాక్ చేసుకోవటం, బండి మీద పెట్టుకెళ్ళటం, వాళ్ళు పంచి పెట్టడం, ఫోటోలు వీడియోలు దిగటం, రీల్స్ చేయటం, వాట్సాప్లో పెట్టడం, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. వాళ్ళకు ఒక పూటగా వ్యక్తికి 4 ప్యాకెట్లు వచ్చి ఎన్ని తింటాడు అతను? ఒకటి తింటాడు, మిగతా 3 గోదావరిలో పాడేస్తాడు. గోదావరి పొల్యూషన్ అయిపోతుంది. అది ఎవడో పట్టించుకోవట్లేదు. ఆ పంచిపెట్టి కూడా పట్టించుకోవట్లేదు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా గోదావరి పొల్యూషన్ పెంచేస్తున్నారు. అదేవిధంగా ఈ రాజమండ్రి నగరంలో మా వీధిలో అంటే సాయంత్రం 10 తర్వాత నేను వెళ్ళండి, ఎందుకంటే 20 కుక్కలు పడతాయి కూడా. అందు గురించి ఈ కుక్కల బాధ పడలేక 9ంటికి దుకాణం మూసేసి పడుకుంటుంది. అలాగా రాజమండ్రి టౌన్ అంతా కూడా కుక్కలు పెడుతుంది. అలాగే కోతులు రాజేంద్ర నగర్లో మన తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కోతి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో అన్ని చంద్రవందరు చేసి యాపిల్ ఎట్టుకెళ్ళిపోయిందండి. ఇంత దారుణమైన పరిస్థితిలో ఈవేళ కోతులు కుక్కలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జనావాసాల్లో కోతులు, పందులు, ఆవులు అలాగే కుక్కలు ఏమీ లేకుండా కంట్రోల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా బేవఖాతరు చేస్తారు. వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ పనికిరాదు, చంద్రబాబు ఇచ్చిన జీవో పనికిరాదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా అనుకునేది ఒకటే, వీళ్ళ వల్ల పుస్తకాలు కావు. ఈ కమిషనర్ వీళ్ళ పుస్తకాలని సక్రమంగా జరపలేరు, వీళ్ళు వేస్ట్ అని అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు తక్షణం ఈ ఇమ్మీడియట్గా మరి యాక్షన్లోకి వెళ్ళాలి. నా దగ్గర ఒక వీడియో ఉందండి, అంటే మీకు చూడటానికి ఇదేమో కానీ వైజాగ్లో పోలీస్ కమిషనర్ గారు ఒక డ్రైవ్ పెట్టాడు. ముష్టోళ్ళందరినీ తీసుకెళ్ళి ఇది చూస్తానంటే చూపెడతానండి. ముష్టోళ్ళందరినీ తీసుకెళ్ళి పోలీసు ఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పి వాళ్ళ ఛార్జీలు తీసి కానిస్టేబుల్ ఇచ్చి వాళ్ళ ఊరిలో పిల్లలకి వాళ్ళ తాలూకా వాళ్ళకి అబ్జెప్పేస్తున్నాడు. అలా మొత్తం ఇంచుమించు ఆల్మోస్ట్ మోర్ దెన్ 75% వాళ్ళకి అబ్జెప్పేయడం జరిగింది. కానీ మన రాజమండ్రిలో మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేయట్లేదు. వీళ్ళు ముష్టోళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవడైతే ముష్టోళ్ళకి 10 ప్యాకెట్లు పట్టుకొచ్చిస్తాడో దానికి పోలీస్ ఎస్పీ ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి ప్యాకెట్లు పంచి పెడుతున్నారు. అది అర్థం కాని విషయం. ఒకవైపు ఏమో గవర్నమెంట్ జీవో ఇచ్చి ముష్టోళ్ళు బ్యాన్ చేయమంటే ఇంకోవైపు నుంచి ఎస్పీ ఆఫీసులో టాప్ ర్యాంకులో ఉన్న వాళ్ళు వచ్చి ఆ ప్యాకెట్లు పంచి పెడతారు. వాళ్ళు ఎదురుకుండానే ముష్టోళ్ళు గోదావరిలో పాడేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో మరి కమిషనర్ మనకు అవసరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలు బేవఖాతరు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ మేడం ఒక ఆవిడ అడుగుతుంది స్టేజ్ మీద అక్కడ రిప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ మాకు రావలేదండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇలా వస్తాయా? ఆడి ఎలా మాట్లాడుతున్నారు అర్థం. సుప్రీంకోర్టు నుంచి మాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేదండి. అదే వాళ్ళకి తెలీదు. సుప్రీంకోర్టు జడ్జిలు ఏ జడ్జిమెంట్ ఇచ్చిందో అది ఆన్లైన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్
డాగ్స్ అండ్ ఫిక్స్ అని చెప్పి కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కూడా వాళ్ళకి తెలీదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వీళ్ళకి ఆర్డర్ పంపాలట. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి వీళ్ళకి ఆర్డర్ పంపుతాడా ఏంటి, అది అర్థం కాని విషయాలు. వీళ్ళ ఈ బ్యాచ్ పెట్టుకుని నాకైతే వీళ్ళ కార్పొరేషన్లో వీళ్ళ మన పుస్తకాలు సక్రమంగా జరుగుతారనే ఆలోచన నాకు కానీ రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా లేదు. ఈ ఎటువంటి కమిషనర్ మన రాజమండ్రి నగరానికి అవసరం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఆలోచించండి. ఒక సమర్థవంతమైన వాళ్ళని అన్నీ కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళని కమిషనర్గా పెడితే పుస్తకాలు సక్రమంగా జరుగుతాయి. లేకపోతే పోయిన పుస్తకాలకు జరిగినట్టు 27 డబల్ అవుతుంది, 54 అవుతుంది, లేకపోతే ఇంకెంత అవుతుందో. ఈ ముష్టి వాళ్ళలోనే మోర్ దెన్ 50% గంజాయి బ్యాచ్ ఉన్నారు. మోర్ దెన్ 50%లో మళ్ళీ థెఫ్ట్లో దొంగతనాలు చేసే